మనం చూస్తే మొన్నటి ఎన్నికల సందర్భంగా గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? ఈ ఎన్నికల్లో మేము 400 సీట్లు గెలుస్తాం, ఈ ఎన్నికల్లో మాకే బీజేపీకే స్వతంత్రంగా 370 స్థానాలు వస్తాయి అనేటువంటిది చెప్పడం జరిగింది. ఏం చెప్పిండు నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ? ఎందుకు చెప్పిందంటే ఈ ప్రజలంతా మేము ఏం చెప్తే వింటారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి దేవుడు అంటే, మతం అంటే అమితమైనటువంటి పిచ్చి ఉన్నది, అమితమైనటువంటి విశ్వాసం ఉన్నది. కాబట్టి నేను చెప్పిందల్లా ప్రజలు నమ్ముతారు. అందుకోసం మాకు 400 సీట్లు వస్తాయి, బీజేపీకి సొంతంగా 370 సీట్లు వస్తాయి అనేటువంటి ఆలోచనతో చెప్పడం జరిగింది. 370 స్థానాలు వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కలిసి 400 స్థానాలు ఎందుకు రాలేకపోయింది? ఎందుకు రాలేకపోయిందంటే నరేంద్ర మోడీ అనుకున్నట్టు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా అంత మూఢ విశ్వాసాలతోటి ఎవరు ఏది చెప్తే అది నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు అనేటువంటిది అర్థమైంది. ఈరోజు నరేంద్ర మోడీ ఏమనుకున్నాడు? నేను అయోధ్యలో రామ మందిరం కడితే ఆ రామ మందిరం పేరుతోటి దేశంలో ప్రతి ఇంటికి అక్షంతలు పంచితే హిందువులందరూ నాకే ఓట్లేస్తారు. కాబట్టి నేను అనుకున్న 370 కాదు 400 సీట్లు నాకే వస్తాయి అని అనుకున్నాను. అందుకోసం ఎన్నికల కన్నా 2 నెలల ముందు ఇంటింటికి అక్షంతలు పంచాడు. సాగేటట్లేవు, ఉళ్ళ పేరుతోటి నువ్వు చెప్పిన మాటలు నమ్మేటట్లేరు అనుకున్నాడు. కాబట్టి అప్పటి నుంచి మళ్ళా ఎన్నికల బహిరంగ సభల్లో ఏం మాట్లాడటం స్టార్ట్ చేశారు? ఇగో ఈ కమ్యూనిస్టులు గెలిస్తేనో లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తేనో ఇండియా కూటమి గెలిస్తేనో వీళ్ళు హిందువుల ఆస్తులన్నీ తీసుకుపోయి ఆఖరికి భార్య మెడలో ఉన్నటువంటి తాళి బొట్లు తీసుకుపోయి ముస్లింలకు అప్పచెప్తారు అనేటువంటి ప్రచారం చేశారు. అంటే చూడు ఎందుకు ఇంత దిగజారినటువంటి పరిస్థితి. ఎక్కడైనా నా భూమి ఉంటే నా భూమిలో నా బంగారాన్నో నా ఆస్తుల్లో ఎవడో ముందుకుపోయి నేను ఇంకొకటి పంచుతుంటే మనం ఊరుకుంటామా? మరి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల యొక్క ఆస్తులు తీసుకుపోయి ముస్లింలకు కట్టబెడతారు అంటే ప్రజలు నమ్మేంత అమాయకుల పిచ్చోళ్ళ? ఆలోచించేటువంటి శక్తి లేదా? ఆలోచించేటువంటి శక్తి ఖచ్చితంగా ఉన్నది. కానీ తను ఓట్లు పొందాలంటే హిందూ ముస్లింల పేరుతో రెచ్చగొట్టాలనేటువంటి ఆలోచనని ఎన్నికల్లో నరేంద్ర మోడీ చేసింది. కాబట్టి హిందువుల ఆస్తుల్ని తాలిబొట్లని తీసుకొని ముస్లింలకు కట్టబెట్టడం అనేటువంటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అయినా ప్రజలు నమ్మలేదు. నరేంద్ర మోడీ చెప్పేదంత అబద్ధం, బీజేపీ చెప్పేదంత అబద్ధం. ఇట్లా ఆస్తులు గుంజుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ప్రజలు గ్రహించి చివరికి ఏమన్నారు తెలుసా? ఈ కమ్యూనిస్టులో కాంగ్రెస్ లో ఇండియా కూటమిలో గెలిస్తే ఇక ఇక్కడ మనల నుంచి ఎక్కువ మంది పిల్లలు కలిసి వాళ్ళందరినీ తీసుకొచ్చి నింపుతారు అనేటువంటి ప్రచారం చేశారు. వాళ్ళు చెప్పినట్టు 7% పెరిగినటువంటి పరిస్థితి లేదు. 7% పెరిగినటువంటి పరిస్థితి లేదు. ఇట్లా ప్రజల యొక్క మనోభావాలతోటి, ఎందుకంటే మతాల మధ్య చిచ్చు రేపితే హిందూ ముస్లింల పేరుతోటి హిందువులని రెచ్చగొడితే, ముస్లింలకు వ్యతిరేకంగా వీళ్ళందరినీ రెచ్చగొడితే మనకు ఓట్లు వస్తాయి, మనకు 400 సీట్లు వస్తాయి అనేటువంటి ఒక దురాశ
ఈరోజు బీజేపీ వ్యవహరించినటువంటి పరిస్థితులు. మరి బీజేపీ ఇట్లా ఎందుకు మాట్లాడింది? ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఉన్నది. నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, లేదా మన ఇంకా ఈ బీజేపీ నాయకులు ఎవరైతున్నారో ఆ ఆర్ఎస్ఎస్ లో తర్ఫీదు పొంది ఈరోజు బీజేపీలో అధికారాన్ని వెలువరుస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటి? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనేటువంటిది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఈ దేశాన్ని హిందువుల దేశంగా మార్చాలనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి అనుకున్న దానికి భిన్నంగా ప్రజలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు 370 మాకే వస్తాయి అనుకుంటే 240కి పడిపోయినాయి. 240కి వాళ్ళ సీట్లు పడిపోయింది. గతంలో లేదు. అంటే బీజేపీ ఏదైతే ఆశించిందో ఆ బీజేపీ ఆశించిన దానికి భిన్నంగా ఈరోజు ప్రజలు స్పందించినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మన జిల్లాలో ఒక ఎంపీ ఉండే గతంలో వాళ్ళ తిరిగి ఆ ఎంపీని గెలిపించడం, ఆయన గెలిచిన గత 5 సంవత్సరాల్లో తెలిస్తే ఏం చెప్తాడు? నోరు తెలిస్తే హిందూ ముస్లింల మధ్య తగ్గు పెట్టే మాటలే. దేశాన్ని అస్థిరపరిచే మాటలే. ఈ రాజ్యాంగం ఎందుకు మారుస్తామంటున్నాడు? ఈ రాజ్యాంగం ఎందుకు మారుస్తామన్నారంటే ఈ రాజ్యాంగంలోనైతే పేదలు తమ హక్కుల కోసం కొట్లాడే అవకాశం ఉన్నది. ఈ రాజ్యాంగం ద్వారా అయితే పేదలకు కనీసం కూడు గూడు గుడ్డ కల్పించాలనేటువంటి ఇది ఉంది. అట్లాగే పేదలకి ఈరోజు కనీస సౌకర్యాల్ని కల్పించకపోతే ఆ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉన్నది. మరి వీటన్నిటిని దూరం చేయడం కోసం ఇవేమీ లేకుండా ఉండాలంటే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని మార్చాలా, తీసేయాలా? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైనటువంటి మనువాద సిద్ధాంతాన్ని ఈ దేశంలో పెంచాలనేటువంటి, తీసుకురావాలనేటువంటి మనువాద సిద్ధాంతం ఏంది? ఇంతకుముందు వెంకట్రాములు గారు చెప్పినట్టు ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులు అందరూ సమానం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది అంటే మనువాద సిద్ధాంతంలో ఏమున్నదంటే బ్రాహ్మణులు బాగా బుద్ధిమంతులు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మ యొక్క తల నుంచి పుట్టిరు కాబట్టి ఆడికి బుద్ధి ఎక్కువ ఉంటుంది. ఆడు పూజలు చేయాలా, ఆడు మనల్ని ఆశీర్వదించాలా, ఆడు కష్టం చేయాల్సినటువంటి అవసరం లేదు. క్షత్రియులు అంటే ఈ యుద్ధం చేయాలా, ఈ దేశాన్ని కాపాడుతారు కాబట్టి వాళ్ళు కష్టం చేయాల్సినటువంటి అవసరం లేదు. వైశ్యులు మన వ్యాపారాలు చేసుకొని సంపాదించుకోవాలా, వాళ్ళు కష్టం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ దేశంలో శూద్రులు అనేటువంటి వాళ్ళు మొత్తం ఈ పైన ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేయాలా, వాళ్ళు చెప్పిందల్లా వినాలా. ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఉండాలి తప్ప దేవుడు అన్నారు కాబట్టి ప్రజలందరూ పూజలు చేసుకుంటూ ఇక ప్రభుత్వం ఏం చేయకుండా పట్టించుకోరు, వీళ్ళు దేవుడి మీద భారం వేస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టే కదా కరోనా వచ్చినప్పుడు ఇప్పటిదాకా ఏదైతే మనం చెప్పిరో కరోనా వస్తే దాన్ని మందు పెట్టుకొని ఆ మందు వేసుకుంటే ఆ ఇంజక్షన్ ఇచ్చుకుంటే కరోనా తగ్గుతుంది. కానీ ఏం చెప్పిండు నరేంద్ర మోడీ? మనం అందరం సప్పట్టు కొట్టాలా అంటే అందరితో సప్పట్టు కొట్టించింది. సప్పట్టు కొడితే కరోనా తగ్గుతుందా? తగ్గది. పోయాలా, కోడి పోయాలా, అప్పుడు నీ దయ్యం దిగి ఈడిపోతుంది అని అంటాడు. అట్లని ఈ భూత వైద్యుడు
మన నరేంద్ర మోడీ ఏం చెప్పిండంటే నువ్వు సప్పట్టు కొట్టాలా, నువ్వు గంట మోగించాలా, నువ్వు దీపం వెళ్ళి మైనార్టీస్ ని రెచ్చగొట్టడం కోసం ఎంఐఎం కూడా అట్లాంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నది. మైనార్టీస్ ని అడ్డం పెట్టుకొని అంటే హిందువులు మనల్ని చంపేస్తారు, హిందువులు మనల్ని బతకనియరు. ఈరోజు నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే ఈరోజు ముస్లింలని చూపెట్టి భయపెడుతున్నారో ఈరోజు ఎంఐఎం వాళ్ళు కూడా హిందువులను చూపెట్టి వాళ్ళు ముస్లింలను రెచ్చగొడుతున్నారు. అంటే ఈ రెండు వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు, బీజేపీ బలపడాలని ఎంఐఎం అనుకుంటున్నది. ఎంఐఎం ఇట్లనే ఉండాలా, మేము ఎంఐఎం ని చూపెట్టి హిందువుల ఓట్లు మేము పొందాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఈ రెండు కులాలు, మతాలు ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం ఏమనుకుంటాం, అరే మనం ఎంత కొట్లాడినా, మనం ఎంత చేసినా మన జీతాలు పెరుగుతలేవు, మన యూనియన్ వాళ్ళు అడుగుతలేరు, మన పార్టీ వాళ్ళు అడుగుతలేరు అనేటువంటి ఒక అపోహలకి మనం గురవుతున్నాం. కానీ మనల్ని పరిపాలించేటువంటి వాళ్ళు మన సమస్యల్ని పరిష్కరించే బదులు ఈ సమస్యల్ని గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం మనం కట్టినటువంటి పన్నుల నుండి ఏదైతే జమ చేసినటువంటి డబ్బులు ఉంటాయో వాటిని 15 లక్షల కోట్ల రూపాయలు కొద్దిమంది కంపెనీలకు, ఆదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మనకు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తేనో, ఉచిత కరెంట్ ఇస్తేనో, లేదా ఇంకేదన్నా రాయితీ ఇస్తేనో ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు, ఈ అంతా ముఖ్యం డబ్బులు తింటా ఉన్నారు. కాబట్టి ఎవరు కష్టం చేస్తలేడు, వీళ్ళకి ఇవి తగ్గిస్తే ఈ సమాజం బాగుపడుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది అనే మాట చెప్తా ఉన్నారు. కానీ అది వాస్తవమా? మనకి ఇచ్చేదానికన్నా ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేటువంటిది వేల లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం వీటికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా ఉండాలి. అది ఎట్లా పోరాటం చేయాలా? సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయాలా. ఒకరోజు ధర్నా చేస్తేనో, ఒక 4 రోజులు మనం సమ్మె చేస్తేనో ఆ సమస్యలు పరిష్కారం చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. మనం 1 సంవత్సరం పైగా 13 నెలల పాటు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో మొత్తం కుటుంబాలతో సహా వాళ్ళు అక్కడనే ఉండి వానకు తడుస్తూ, ఎండకెట్టుతూ, చలికి వణుకుతూ 780-800 మంది చనిపోయినా వాళ్ళు పోరాటం. అది ఎట్లా పోరాటం చేయాలా? సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయాలా. ఒకరోజు ధర్నా చేస్తేనో, ఒక 4 రోజులు మనం సమ్మె చేస్తేనో ఆ సమస్యలు పరిష్కారం చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. మనం 1 సంవత్సరం పైగా 13 నెలల పాటు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో మొత్తం కుటుంబాలతో సహా వాళ్ళు అక్కడనే ఉండి వానకు తడుస్తూ, ఎండకెట్టుతూ, చలికి వణుకుతూ 780-800 మంది చనిపోయినా వాళ్ళు పోరాటటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నా. అట్లాగే మొన్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇంకేం ప్రచారం చేసిండు, ఈ ఎర్ర జెండా వాళ్ళు, కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్ వాళ్ళు, ఇండియా కుటుంబాలు పేదోళ్ళని దోసుకు తింటున్న వాళ్ళు అంటున్నారు అనే మాట చెప్తున్నారు. చూసినా వీళ్ళకి ఎంత హిందువుల మీద వ్యతిరేకత ఉన్నదో. రాజులు, మహారాజులు
బండి సంజయ్ కానీ ధర్మపురి అరవింద్ కానీ ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు మాకు 8 సీట్లు వచ్చినాయి, వచ్చే అసెంబ్లీలో మేము 88 సీట్లతో అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నారు. అంటే తిరిగి మళ్ళా బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలనేటువంటి ఒక కుట్ర చేస్తా ఉన్నది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ వీళ్లకు 88 వస్తుండొచ్చు, హైదరాబాద్ చుట్టూ మిగతా చోట్ల ఎంఐఎం ఓడికి ఇంకొక 10 సీట్లు వస్తుండొచ్చు. వాళ్ళిద్దరూ ఒకళ్ళు హిందువులని బీజేపీని పూచిగా చూపెట్టి ఎంఐఎం ఓడి గెలుస్తాడు, ఎంఐఎం ఓడిని ముస్లింలని పూచిగా చూపెట్టి బీజేపీ ఓడి గెలుస్తాడు. వీళ్ళిద్దరూ ప్రజల్ని ముంచుతారు తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం చేయరు. కాబట్టి మనం ఈ కొట్లాటలకి ఈ గొడవలకి ఆస్కారం ఇవ్వకుండా పేదోళ్ళమందరం కష్టజీవులమందరం ముస్లింలైనా హిందువులైనా క్రిస్టియన్లైనా బౌద్ధులైనా జైనులైనా ఐక్యంగా మన హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా హక్కుల కోసం పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. అట్లాంటి చరిత్ర మన దేశంలో ఉంది. ఇటీవల జరిగినటువంటి రైతాంగ ఉద్యమం మనకు అది రుజువు చేసింది. అట్లాంటి ఉద్యమాల్ని మనం ముందు తీసుకోవాలి తప్ప ఇంకోటి లేదు. మనం ఈ కాలంలో చూసాం, కొట్లాడకుండా ఉండటం కోసం ఇట్లాంటి సెంటిమెంట్లను రెచ్చగొడతారు. నిన్నగాక మొన్న మెదక్లో కూడా